హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు జరిగిన ఫిజిక్స్ పేపర్ అయితే చూద్దాం, ఒకసారి సాల్వ్ చేసే ట్రై చేద్దాము. సో 6th మే ఈ రోజు జరిగిన పేపర్ ఎలా ఇచ్చినాడో ఏం లేదు అనేది ఒకసారి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. సరే చూద్దాం, వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూసుకుంటే డిఫైన్ ద అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ రిలేటివ్ ఎర్రర్ అని ఇచ్చినాడు. సో జనరల్ ఇవ్వడం జరిగింది మన క్వశ్చన్ ఇక్కడ. సో ఇది ఎగ్జామ్ వరకు రాయకపోయి ఉండొచ్చు, అంటే ఎగ్జాక్ట్ రాయకపోయి ఉండొచ్చు. మనం 3కి 1 or 2 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ, మీరు అటెంప్ట్ చేసినా కూడా నో ఇష్యూ. నెక్స్ట్ డిఫైన్ ద యూనిట్ వెక్టర్, తర్వాత పొజిషన్ వెక్టర్, ఇది రాసింటారు, ఈజీ క్వశ్చన్. తర్వాత డిఫైన్డ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ గివెన్ ద ఎగ్జాంపుల్. మనకి ఎనర్జీస్ గురించి డిస్కస్ చేసాం కదా నిన్న. ఎనర్జీస్ తీసుకుంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, తర్వాత డేటమ్ ఎనర్జీ. ప్రెజర్ ఎనర్జీని మనం పొటెన్షియల్ ఎనర్జీ కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ సారీ, ప్రెజర్ ఎనర్జీని కాదు, డేటమ్ ఎనర్జీని కూడా మనం పొటెన్షియల్ ఎనర్జీ అనొచ్చు. సారీ, ఇది ప్రెజర్ ఎనర్జీ. ఓకే, సరే నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద బాయల్స్ లా. బాయల్స్ లా అంటే మనకు తెలుసు కదా, PV/T ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది ఒక జనరల్ ఈక్వేషన్ ఉంది మనకు. ఈ జనరల్ ఈక్వేషన్ లో PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పేది ఎవరు? బాయల్స్ లా. V/T ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ ఎవరు? చార్లెస్ లా. P/T ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అని చెప్పేది ఎవరు? గెలాక్స్ లా. అంటే బాయల్స్ లా ప్రకారం PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏమంటే ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ రాసింటారు కాబట్టి నో డౌట్ దీంట్లో. నెక్స్ట్ ఇవి అన్ని నేర్చుకోండి, ఇక్కడ లాస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని నేర్చుకోండి. బాయల్స్ లా, చార్లెస్ లా, తర్వాత గెలాక్స్ లా, అవగాడ్రోస్ లా, రెగ్నాల్స్ లా, రియల్ గ్యాస్ ఈక్వేషన్, తర్వాత సిపి సివికి ఉండే రిలేషన్, ఆర్ అంటే ఎవరు, తర్వాత గామా అంటే ఎవరు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ఖచ్చితంగా మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది, ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా వస్తుంది ఇక్కడ నుంచి. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యూజిక్ అండ్ నాయిస్. ఇది ప్రీవియస్ మనం మొన్న డిస్కస్ చేసిన పేపర్లో కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. తర్వాత డాప్లర్ ఎఫెక్ట్, ఇది కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది మనకు లాస్ట్ ఎగ్జామ్ తీసుకుంటే. తర్వాత క్రిచాఫ్ లా మనకు తర్వాత ఈ టాపిక్ లో 2-3 టాపిక్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు మనకు. కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కానీ, ఈఎంఎఫ్ అని కానీ, క్రిచాఫ్ లా కానీ, ఇవి చిన్న టాపిక్స్ ఉన్నాయి. జస్ట్ 4 or 5 టాపిక్స్ ఉన్నాయి. అవి మాత్రం చదువుకున్నా కూడా మీకు అవే క్వశ్చన్స్ వస్తాయి. మనం గన్ షాట్ గా ఆన్సర్ ని రాసేయచ్చు. నెక్స్ట్ చూసుకుంటే 3 ప్రాపర్టీస్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ కునే ప్రాపర్టీస్ రాసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి ఇక్కడ. తర్వాత డిఫైన్ రిఫ్రాక్షన్ అంటే ఏమి, తర్వాత క్రిటికల్ యాంగిల్ అంటే ఏంది, తర్వాత రైట్ ఎనీ అప్లికేషన్స్ ఆఫ్ మోనో అటామిక్ మెటీరియల్స్ అంటే ఏంది, నానో మెటీరియల్స్. సో ఈరోజు ఎక్కువ క్వశ్చన్ పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పి ఏదో అక్కడక్కడ మిస్టేక్ అవుతుంది. ఓకే, జాగ్రత్త చూసుకొని డిస్కస్ చేద్దాం మనం. నెక్స్ట్ 11th క్వశ్చన్ తీసుకుంటే స్టేట్ లామిస్ థియరం గురించి మనం డిస్కస్ చేసాం కదా. 2 ఫోర్సెస్ ఉన్నప్పుడు మనకు వచ్చేది రిజల్టెంట్ రిజల్యూషన్, 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు ఇచ్చేది మనకి లామిస్ రూల్ ఫార్ములా ఏమి మనకు? P ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బీటా, తర్వాత గామా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా బీటా గామా. PQR, P బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు Q బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు R బై సైన్ గామా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కొంచెం P అంటే వన్ టైప్, లేదా PQR ఆర్ ద ఫోర్సెస్ అని అలా రాసినా సరిపోతుంది. ఆల్ఫా ఇస్ ఈక్వల్ యాంగిల్ బిట్వీన్ ద PQ, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సరిపోతుంది ఈ క్వశ్చన్ కు. ఓకేనా. నెక్స్ట్ ఫోర్స్ 50 న్యూటన్స్, యాంగిల్ 30 degrees ఇచ్చినాడు, వర్టికల్ కాంపోనెంట్స్ కనుక్కోమన్నాడు. ఫోర్స్ ఎంత? 50 న్యూటన్స్, హారిజాంటల్ యాంగిల్ ఎంత? 30. సో రిజల్యూషన్ కనుక్కోమన్నాడు, అంటే కాంపోనెంట్స్ కనుక్కోమన్నాడు. కాంపోనెంట్స్ అంటే మనం ఎవరిని కనుక్కోవాలి? Pని Qని కనుక్కోవాలి. Pకి సంబంధించిన ఫార్ములా ఏముంది? R cos θ. తర్వాత Qకి సంబంధించిన ఫార్ములా ఏముంది? R sin θ. R అంటే ఎవరు? 50 cos 30, తర్వాత 50 sin 30. క్యాలిక్యులేటర్ కొడితే మీకు ఆన్సర్ వస్తాయి. సో చాలా ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ 11th లో తీసుకుంటే స్మాల్ జీకి క్యాపిటల్ జీకి నిన్న డిస్కస్ చేసాం మనం. స్మాల్ జీకి క్యాపిటల్ జీ కానీ, ఎఫ్ కానీ ఉన్న రిలేషన్ కొన్ని నేర్చుకున్నా కూడా చాలా, అవే మనకి రిపీట్ అవుతాయి. తర్వాత ఆర్టిఫిషియల్ శాటిలైట్ గురించి అడగడం జరిగింది, ప్రీవియస్ పేపర్లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్. తర్వాత డిఫైన్డ్ ఆర్బిట్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, ఇది చదువుకున్న వాళ్ళు, అంటే ఈ టాపిక్ని ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఒకటే ఇది సాల్వ్ చేయగలింటారు, లేదంటే ఆప్షన్లో వదిలేసింటారు. కానీ మనం ఈ 2 అయితే చేయగలం కదా, 2 క్వశ్చన్స్ అయితే సెటప్ చేయగలం, నో ఇష్యూ. నెక్స్ట్ స్టేట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంది? Q ఈజ్ ఈక్వల్ టు U+W రాయడము, PV/T ఆర్ PV ఈజ్ ఈక్వల్ టు MRT రాయడం కాదు, ఇది రియల్ గ్యాస్ ఈక్వేషన్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే Q ఈజ్ ఈక్వల్ టు U+W రాయాలి, వేర్ Q ఈజ్ ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్, U ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ, W ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి మీరు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్టోన్ యొక్క మాస్ ఇచ్చినాడు, హైట్ ఇచ్చినాడు, కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నాడు. కైనెటిక్ ఎనర్జీ ఎట్లా వస్తుంది? ½ mv². ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీలో ఉంటే, హైట్లో వస్తే ఇంకో ఫార్ములా ఉంది. సో దాని గురించి ఒకసారి అయితే డీటెయిల్ వీడియోలో చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ తీసుకుంటే ఐడియల్ గ్యాస్, డిరైవ్ ద PV ఈజ్ ఈక్వల్ టు NRT ఆర్ PV ఈజ్ ఈక్వల్ టు MRTని డిరైవ్ చేయమన్నాడు. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసిన ఈ క్వశ్చన్ వస్తుందని, కాబట్టి ఇది కూడా నో డౌట్ అందరూ చేసింటారు. తర్వాత ద వాల్యూమ్ ఆఫ్ సటన్ మ్యాస్
మనకు టెంపరేచర్ ఇచ్చినాడు, వాల్యూమ్ ఇచ్చినాడు. సో టెంపరేచర్ T1 ఈజ్ ఈక్వల్ టు 17 డిగ్రీ సెంటిగ్రేడ్. తర్వాత వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 500 సెంటీమీటర్ క్యూబ్, సిసి అంటే ఇంకా. తర్వాత T2 ఇచ్చినాడు 162 డిగ్రీస్. ఏమడిగినాడు? ఫైన్ ద V2 అడిగినాడు. ఫార్ములా ఏముంది మనతో? P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2. సో మనకు ప్రెజర్ గురించి లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు? ప్రెజర్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో పీని పక్కన తీసేస్తే, సో P1 V1 బై T1 ఈజ్ అంటే పీని పక్కన తీసేస్తే ఫార్ములా V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు V2 బై T2. మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలా? V2. సో T2 ఈ సైడ్ పంపిద్దాం. V2 ఈజ్ ఈక్వల్ టు V1 బై T1 ఇంటూ T2. సో V1 వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 500 ఉంది. T1 వాల్యూ ఎంత ఉంది? 273 యాడ్ చేయాలా. 273 యాడ్ చేస్తే 270 280 273 అంటే ఇది ఒక 280 290 అవుతుంది. V1 ఓకే. T1 వాల్యూ ఎంత? 290. తర్వాత T2 వాల్యూ, సో 273 యాడ్ చేస్తే ఇది 5 13 435 435. మీరు క్యాలిక్యులేట్ కొట్టండి, ఆన్సర్ ఎంత వస్తుందో అది V2 వాల్యూ. క్లియర్? చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్, రైట్ ఎనీ 5 మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ ద నాయిస్ పొల్యూషన్. ఇంకా అందరూ రాసింటారు, దీంట్లో డౌటే లేదు. తర్వాత సెవెన్స్ ఫార్ములా, ఇది కూడా అంతే, చాలా వరకు అందరూ రాసింటారు ఈ క్వశ్చన్ని. సో ఈజీ ప్రాబ్లమే, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ 17th క్వశ్చన్ తీసుకుంటే, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఇంతకుముందు అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ మీరు కనుక డిస్కస్ చేసింటే, అంటే చూసింటే, డిస్కస్ కాదు, మీరు కనుక మనం డిస్కస్ చేసిన వీడియో చూసింటే కనుక మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. లేదంటే మేబీ వదిలేసి ఉండొచ్చు. వీట్ స్టోన్ బ్రిడ్జ్, ఇది సారీ మీటర్ బ్రిడ్జ్ విత్ సర్క్యూట్, మీటర్ బ్రిడ్జ్ అడిగినాడు. సో ఇది కూడా రిపీటెడ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే కాబట్టి ఇది కూడా చేసింటారు ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే కొంచెం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి చేసేదానికోసం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, స్టేట్ ద లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్. మనం నిన్న క్లాస్ చూస్తే ఫోర్త్ డే రోజు చూసిన క్వశ్చన్ పేపర్ తీసుకుంటే అక్కడ మన ఫోటో ఎలక్ట్రిక్ గురించి అడిగినాడు, ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ గురించి అడిగినా. అంటే అదే ఎక్స్పాన్షన్, అంతే. అదే ఆ ఏరియాలో మనం చదువుకుంటే అక్కడ నుంచే వస్తాయి క్వశ్చన్స్ కాబట్టి మనం ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద ఆప్టికల్ ఫైబర్. ఇది కూడా సేమ్ క్వశ్చన్ కదా, రిపీట్ అయిన క్వశ్చన్. మనం ఫోర్త్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసిన దాంట్లో రిపీట్ అయిన క్వశ్చన్. ఇక్కడ కూడా మనం మోర్ దాన్ 60% అయితే మనకి రిపీటెడ్ క్వశ్చన్సే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైతే ప్రీవియస్ వీడియో చూసినారో లేదా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఫాలో అయి ఉంటారో, లేదా మన దగ్గర ఉన్న PDF కోర్సెస్ ఎవరైతే తీసుకున్నారో, అంటే మన యాప్ ద్వారా, యాప్ ఉంది కదా అవైలబుల్, యాప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఫర్దర్ ఎగ్జామ్స్లో ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఏమన్నా మీకు కావాలంటే, అంటే ఫ్రీ అయితే కాదు, మరి ఫ్రీ అనుకొని పోదండి, నామినల్ ప్రైజెస్ ఉంటాయి. మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక మీరు తీసుకోండి. అంటే నేను చెప్పే పాయింట్ ఏమంటే, ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే మనం డిస్కస్ చేసినామో, సో ఇక్కడ మనకి 60%, మోర్ దాన్ 60% వరకు ఎక్స్పెక్టెడ్ మెథడ్సే వచ్చినాయి ప్రీవియస్ 2 క్వశ్చన్ పేపర్స్ నుంచి. అదే మనం ఇచ్చిన PDFలో అయితే కనుక మనం 100% కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ మనం ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో నుంచి వస్తున్నాయి. ఈవెన్ దో మీరు మ్యాథ్స్ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, ఇంతవరకు జరిగిన దానిలో చూస్తే కనుక. ఓకే, సో మిగతా రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా ఇదే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేద్దాము. సో ఆశిద్దాము. మీరు కూడా సేమ్ అదే విధంగా ఎట్లయితే మీరు ఫాలో అవుతున్నారో అదే విధంగా రిమైనింగ్ వీడియోస్ కూడా ఫాలో అయిపోయి 100% అందరూ చూసిన వాళ్ళు అందరూ కూడా పాస్ కావాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.